హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఖమ్మంలో ఉన్నటువంటి వాసిరెడ్డి లక్ష్మీ గారింటికి రావడం జరిగిందండి మీట్కి. చూడండి, లోపలికి ఎంటర్ అవుతూనే గార్డెన్ని చూడటంతోనే చాలా ఆనందంగా అనిపించిందండి. గార్డెన్ ఎన్నో రకాల మొక్కలు, చాలా ఓపికగా చాలా రకరకాల మొక్కలు వేశారండి మేడం. చాలా మంచి మంచి కలర్స్, అలానే మంచిగా ఎక్కడ ఏది పెట్టాలన్నది కూడా చాలా మంచిగా అరేంజ్ చేసుకున్నారు. ఎన్ని మొక్కలు ఉన్నాయోనండి మేడం వాళ్ళ ఇంట్లో. కాంపౌండ్లోను మొత్తం కూడా పైన డాబా మీద కూడా చాలా మొక్కలు పెట్టారు. ఇది చూడండి, శంకుపూల చెట్టు పైకి పాకిచ్చారండి. ఇది మిర్చి మందారం అంటారు. మిర్చి మందారం రెడ్ మిర్చి టైప్ ఉంటుందండి. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ, చాలా హైట్గా ఉంది, చాలా బాగుందండి. ఈ మిర్చి మందారం విచ్చుకోదండి, అన్ని మందారాల్లాగా మిర్చిలాగా అలానే ముడుచుకొని ఉంటుంది. చాలా కలర్ఫుల్గా రెడ్గా బాగుంటుందండి. అలానే చాలా నేను ఎప్పుడు చూడనటువంటి మొక్కలు కూడా మేడం వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయండి. నేను కూడా మేడం అడిగి కొన్ని మొక్కలు తెచ్చుకోవడం కూడా జరిగింది. చాలా మొక్కలు అసలు పైన కూడా చూడండి, చూస్తుంటేనే ఎంత అసలు అక్కడి నుంచి రావాలి అనిపించలేదండి. ఇది చూడండి, అది ఆకులేనండి, పువ్వులు అనుకున్నాను ఫస్ట్, కానీ ఆకులే ఆ కలర్లో వస్తాయన్నమాట. చాలా బాగుంది. అలానే నూరు వరహాలు కూడా చిన్నది, చాలా మంచిగా పూసిందండి పూలు. ఎన్నో మంచిగా అన్నీ కూడాను చాలా బాగున్నాయండి. ఇది బాగుంది, ఇది బాగలేదు అని చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు మేడం. క్రీపర్సు అలానే అన్నీ కూడా మొక్కలు చాలా పెద్దవి మంచిగా పెట్టారు. ఇది రాధా మనోహరం చూడండి, మంచిగా ఆర్చి టైప్ అల్లారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు, చూడటానికి అసలు ఇంత పెద్ద చెట్టును కూడా చూడండి ఎలా పెట్టారు. గార్డెన్లో చాలా బాగా పెంచారు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఇదేంటంటే, ఇక మేము మీట్కి వచ్చాం కదండి, మీట్కి కోసం అరేంజ్ చేశారు అన్నీ కూడాను. వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చైర్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు మేడం. చాలా వచ్చిన వాళ్ళని మంచిగా పలకరించడం కానీ, అవి వచ్చిన వారికి చాలా మంచిగా చూసుకున్నారండి మేడం. పలకరించడం కానీ, మళ్ళీ వాళ్ళకు స్నాక్స్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు మేడంకి. దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలానే ప్రతి ఒక్కరు కూడా మేడంతో మంచిగా కలిసిపోయి మాట్లాడారు. అందరినీ మేడం చాలా చక్కగా పలకరించారు. ఈ ఫ్లవర్ చెట్టు చూడండి అసలు ఎంత బాగుందో. అంతా కూడా అసలు చూడముచ్చటగా పెద్ద పెద్ద చెట్లతో, ఇది అడివా లేకపోతే ఇల్లా అన్నట్టుందండి, అంత బాగుంది. ప్రతి మొక్క కూడా చాలా 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 నచ్చినాయి నాకైతే. అలానే ఈ మొక్క చూడండి ఎంత బాగుందో, చెట్టు నిండా పువ్వులేనండి, అసలు ఎంత ఎక్కువగా ఉన్నాయో. అది కృష్ణయ్య అండి, అది లోటస్ పండు, అందులో లోటస్లు ఉన్నాయండి. ఇంకా చాలా, ఇది బిళ్ళగన్నేరు, క్రోటన్స్, అలానే తినే ఉసిరి, ములక్కాయలు, అరటి, మళ్ళా ఆల్మండా ట్రీస్, ఇలా చాలా ఉన్నాయండి మేడం వాళ్ళ ఇంట్లో. ఇది ఉంది అది లేదు అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. అలానే అసలు మేము ఈ మీట్కి ఎందుకు వచ్చాము, ఏంటి, దేని గురించి తెలుసుకున్నాము అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. సారు శ్రీనివాస్ గారు దీని గురించి చాలా చక్కగా వివరించారండి. ప్రతిదీ మన మొక్కలకు వచ్చేటువంటి పెస్ట్ల గురించి, ఆ పెస్ట్ల నివారణకు మనం ఏం చేయాలి, ఏ రకాల పెస్ట్లు మన మొక్కల్ని అటాక్ చేస్తాయి, వాటి నుంచి మన మొక్కల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు మేడం వాళ్ళ ఇంట్లో. అందరం ఇలా కలిసి ఈ మీట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ వీడియో చూడండి. అయితే ఎప్పుడు ప్రతి నెల కూడా ఒక మీట్ పెట్టాలనుకుంటున్నాము. ఏంటంటే అది ఒక మీట్ అంటే జస్ట్ కలిసాము వెళ్ళిపోయాము అలా కాకుండా ఒక పర్పస్ ఉండేలాగా. ఎందుకంటే ఇప్పుడు మనమందరం కూడా మొక్కల కోసమే ఇక్కడ కలిసాం కాబట్టి మొక్కలకు సంబంధించి ప్రతి మీట్లోనూ ఒక టాపిక్, ఒక డెమో అయితే కంపల్సరీ ఉంటుంది. సో అయితే ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఎట్లా అంటే, సీజన్ చూస్తున్నాము ఫుల్ హెవీగా రెయిన్స్ అనమాట. ఈ రెయిన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొక్కలు చాలా బాగుంటాయి. మొక్కల తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది
మనకి మెయిన్ పెద్ద టాస్క్ అన్నమాట ఇప్పుడు. సో మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికి పెద్ద టాస్క్ ఏంటంటే పెస్ట్ మేనేజ్మెంట్. సో చాలా బాగా పెంచుతాము, కొంతమంది ఆ పెస్ట్కి భయపడే అసలు మానేస్తుంటారు. కాబట్టి ఆ పెస్ట్ని మనం ఎలా ఎదుర్కోవాలి, కొంచెం ఒక చిన్న టెక్నిక్ అంతే, అది తెలిస్తే చాలా ఈజీ. సో ఈరోజు ఆ టాపిక్ గురించి చూసుకుందాం. అయితే ఒక రెమెడీస్, మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి చాలా రెమెడీస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ నేను ఖచ్చితంగా చెప్పగలను, మన ఇంట్లో పెరిగినట్టు మొక్క ఎదురింట్లో పెరగదు. మన ఇంట్లో మనం చేసిన రెమెడీ ఇంకొక మొక్క ఇంకొక ఇంట్లో పనిచేయదు. కాబట్టి ఒకళ్ళు పెట్టింది ఒకళ్ళు ఫాలో అయింది అందరిని ఫాలో అవుదామంటే కూడా కుదరదు అనమాట. ఎందుకంటే ఇంటింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది సాయిల్ బట్టి ఉంటుంది, మన ఇంట్లో వాటర్ బట్టి ఉంటుంది, మన క్లైమాటిక్ కండిషన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఏంటంటే ఒక హ్యూమిడ్ క్లైమేట్, ఒక మాయిశ్చర్ క్రియేట్ అయి ఉంటుంది. మొక్కలు కూడా ఏంటంటే సింబయోటిక్ నేచర్తో ఉంటాయి, ఒకదాని మీద ఒకరిని డిపెండ్ అయ్యి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలా కాకుండా తక్కువ మొక్కలు ఉండి ఒక్కొక్కటే పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి కూడా కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాయి ఉంటుంది వాటికి కూడా. సో ఎనీవే, అయితే ఈరోజు టాపిక్కి వెళ్ళిపోయే ముందు అసలు పెస్ట్ మేనేజ్మెంట్ అనుకున్నాం కాబట్టి అసలు మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 15 లక్షల రకాలు ఉంటాయి. ఈ 15 లక్షల రకాల పెస్ట్లో మొక్కలకి డ్యామేజ్ చేసేవి ఒక 15,000 మాత్రమే. సో దీంట్లో కూడా బ్యాడ్ బగ్స్ అంటే శత్రు పురుగులు అండ్ గుడ్ బగ్స్ అంటే మిత్ర పురుగులు, ఈ 2 రకాలు ఉంటాయి. సో 15 లక్షల్లో 15,000 మాత్రమే మనకి హాని చేస్తాయి. సో ఆ 15,000ని ఎదుర్కోలేక మనకి రైతులైనా ఎవరైనా చాలా ట్రెమెండస్గా మనకి పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక పెస్ట్ని టార్గెట్ చేసి మనకు స్ప్రే చేసినప్పుడు ఏదైనా పురుగు మందు ఆ పెస్ట్ ఇంకొంచెం రెసిస్టెంట్గా తయారవుతుంది. కానీ ఆ స్ప్రే చేసింది సగం నేలలో కలుస్తుంది, సగం నీళ్ళలో కలుస్తుంది, సగం క్లైమేట్లో కలిసిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ 3 పొల్యూట్ అయిపోతుంది. సో అసలు పెస్ట్ అనేది ఇంకొంచెం రెసిస్టెంట్గా తయారై ఇంకొంచెం బాగా పెరుగుతుంది. కానీ ఈ 3 మనకి పొల్యూట్ అయిపోవడం వల్ల మనందరి హెల్త్ దాని మీద డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అసలు ఈ పెస్ట్ సరే బ్యాడ్ బగ్స్ని పక్కన పెట్టిన ఒక చిన్న ఫన్నీ పాయింట్ ఏంటంటే శత్రు పురుగులన్నీ కూడా కంప్లీట్లీ వెజిటేరియన్. ఏవైతే మిత్ర పురుగులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ అనమాట. సో ఈ మిత్ర పురుగులు కొంచెం వీక్ ఉంటాయి, ఈ శత్రు పురుగులు స్ట్రాంగ్గా ఉంటాయి. శత్రు పురుగులు నాన్ వెజిటేరియన్ ఎందుకన్నాం అంటే వాటికి ఆహారం అంతా మన మొక్కలు, కాండం, వేర్లు, ఆకులు ఇవే. సో కాబట్టి ఆ శత్రు పురుగుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అని చూసుకుంటే మనకు మిత్ర పురుగులు అన్నింటినీ కూడా అంటే గుడ్ బగ్స్ అన్నింటినీ కూడా మనకు బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అంటాం. సో దీంట్లో మనకి పక్షులు కూడా ఒక రకంగా బయాలజికల్ కంట్రోల్ ఏజెన్సీ. సో ఫస్ట్ ఇప్పుడు మిత్ర పురుగుల గురించి చూసుకుంటే అవి ఎలా అంటే మిత్ర పురుగుల్లో కూడా 2 రకాలు ఉంటాయి. అంటే గుడ్ బగ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. వాటిలో పారాసైట్స్ అండ్ ప్రెడేటర్స్ 2. పారాసైట్స్ ఏంటంటే ఒక దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతాయి. అవి ఎప్పుడు కూడా ఇండివిజువల్గా పెరగదు, ఒక దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతాయి. అవి ఎలా అంటే ఇప్పుడు శత్రు పురుగులు కొన్ని పెద్ద పెద్దగా ఉన్నవి ఆకుల మీద, కాండం మీద వాలి వాటి రసం పీల్చడం, వాటిని మన ఆకులు తినేయడం ఇది చేస్తూ ఉంటాయి కదా. అయితే ఈ మిత్ర పురుగులు ఏవైతే పారాసైట్స్ అంటే ఒకదాని మీద డిపెండ్ అయ్యి పెరిగేవి అవి కొంచెం చిన్నగా ఉంటాయి. వాటికి శరీరంలో కూడా ఒక రకమైన సిరంజ్ లాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. ఆ సిరంజ్ లాంటి నిర్మాణంలో ఈ శత్రు పురుగు ఏదైతే రసం పీల్స్తూ ఆకుల మీద ఉంటుందో దాని మీద వాలిపై దాని స్కిన్లో ఆ సిరంజిని గుచ్చేసి ఎగ్స్ పెట్టేసి వెళ్ళిపోద్ది. సో అది వాలి ఎగ్స్ పెట్టింది కూడా దీనికి తెలియదు. సో ఆ ఎగ్స్ ఏమవుతాయి అంటే ఈ శత్రు పురుగు లోపల వాటి లార్వా అండ్ ప్యూపా దేశ కంప్లీట్ చేసుకుంటాయి దాని లోపలే. దానికి ఆహారం ఎలా అంటే ఆ శత్రు పురుగు లోపల శరీర భాగం తింటూ పెరుగుతాయి. ఆ తింటూ పెరుగుతాయి కాబట్టి ఈ శత్రు పురుగు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోద్ది. సో ప్యూపా దేశంలో అది బయటకు వచ్చేస్తుంది. సో ఇవి పారాసైట్స్. నెక్స్ట్ ప్రెడేటర్స్ చూసుకుంటే అవి ఎలా అంటే శత్రు పురుగు తింటూ వస్తాయి అనమాట. వాటి ఎగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో యూజువల్గా మనకి ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి ఆకు వెనక అక్కడక్కడ ఎగ్స్ కనిపిస్తాయి. సో ఈ ప్రెడేటర్స్ ఏంటంటే ఆ ఎగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుక్కుంటూ వెళ్తాయి. సో ఏ పురుగైనా సరే మనకు తల్లి దశ కన్నా గుడ్డు దశ కన్నా లార్వా దశలోనే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఎగ్స్ పెట్టేసి వెళ్ళిపోద్ది. ఆ ఎగ్స్లోంచి లార్వా బయటకు వచ్చినప్పుడు ఆ రసాన్ని ఆకుని తినేస్తూ పెరుగుతాయి. కాబట్టి అసలు ఎగ్ స్టేజ్లోనే మనం దాన్ని రిమూవ్ చేసేస్తే మనకి నెక్స్ట్ స్టేజ్ అనేది ఉండదు. కాబట్టి ఈ పారాసైట్స్, ప్రెడేటర్స్ ఇట్లా 2 రకాలు ఉంటాయి. ఇవి మనకి మంచిగా డెవలప్ అయ్యేలా చూసుకోవాలి. అవి డెవలప్ అవ్వాలి అని అంటే ముందు సాయిల్ హెల్త్ బాగుండాలి అండ్ మనకు ఏ రకమైన పెస్ట్ ఏదంటే కెమికల్ అండ్ సింథటిక్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా ఉండాలి.
సో అయితే ఈరోజు ఒక చిన్న డెమో అనమాట. ఏంటంటే సివిఆర్ మెథడ్. చాలా మంది చెప్తారు ఈ నీమ్ ఆయిల్ కొట్టండి, పెస్ట్ ఆయిల్ కొట్టండి, చాలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చెప్పేస్తుంటారు. కాకపోతే ఒక మొక్క అనేది పెస్ట్ మాత్రమే అటాక్ అవ్వదు, కొన్ని రకాల న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా మొక్క దాని సిమ్టమ్ చూపిస్తుంది. ఆకులు ముడుచుకుపోవడము, లేకపోతే టిప్స్ బర్న్ అవ్వడము, చిన్న చిన్న మచ్చలు రావడము, అదంతా కూడా మన పెస్టే అనుకుంటాం. అలా కాదు, మొక్కకు కూడా ఏంటంటే మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ అనేవి అవసరం. దాంట్లో నైట్రోజన్, మెగ్నీషియము, సల్ఫరు అండ్ ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ మనకు మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే స్థూల పోషకాలు అంటాం. మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి మనకు ఐరన్, మనకి మాలిబ్డినమ్, మ్యాంగనీస్, జింక్, కాపర్ ఇవన్నీ ఇవి వచ్చేసి మనకు మైక్రో న్యూట్రియన్స్ అవుతాయి. ఇవి కూడా మనకి మొక్క కావాలి. ఎప్పుడైతే ఇవి డెఫిషియన్సీ వచ్చినప్పుడు మొక్కలు టిప్స్ బర్న్ అవుతుంటాయి, మొక్క వాడిపోతుంటుంది, డల్ అవుతుంటుంది. ఎప్పుడు కూడా ఎట్లా అంటే ఒక మొక్క అనేది దాని ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు మాత్రమే అది ఒక రకమైన గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ గ్యాసెస్కి ఈ పెస్ట్ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మొక్క హెల్తీగా ఉన్నప్పుడు ఏ పెస్ట్ కూడా రాదు. ఎట్ ద సేమ్ టైం ఈ సీజన్లో వర్షం కాలం తగ్గిపోయిన తర్వాత పెస్ట్ అనేది ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఏ మొక్క అయితే వాడిపోయి ఉందో దాని మీద ఏ పెస్ట్ కూడా వెళ్ళకుండా హెల్తీగా ఉన్న మొక్క మీద ఎక్స్పెక్టేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఒకటే డిఫరెన్స్ అనమాట. అయితే మనం ప్రతిరోజు మార్నింగ్ మొక్కను చెక్ చేస్తే కంపల్సరీ ఉండాలి. ఆకులు పైన కన్నా తిప్పి చూసుకుంటే ఆ ఎగ్ స్టేజ్లో మనం తీసేసుకున్నామంటే ఇక మనకి నెక్స్ట్ స్టేజెస్ ఉండవు. కాబట్టి వీలైనంత చేతికి మించిన ఆయుధం వేరే ఏమీ లేదంటారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెస్ట్ మేనేజ్మెంట్ అండ్ టెక్నిక్ కిందకి వస్తే సివిఆర్ మెథడ్ అంటారు అనమాట. సివిఆర్ మెథడ్ అంటే మనకు చింతల్ వెంకటరెడ్డి గారు అనేసి ఆయన ఫస్ట్ ఈ మెథడ్ కనిపెట్టారు. దానికి ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. పేటెంట్ రైట్స్ కూడా ఆయనకే ఉంటాయి. ఇది ఏం లేదు, ఇది మట్టి ద్రావణం అంటారు దీన్ని. మన మట్టే మన మొక్కలన్నిటికీ జీవన ఆధారం, మనకు కూడా అంతే. సేమ్ అదే మట్టి పెస్ట్ రిప్లెంట్గా కూడా పనిచేస్తుంది. అయితే మట్టి ఎలా పనిచేస్తుంది అని చూసుకుంటే ఇప్పుడు మనకి ఈ గార్డెన్లో దొరికే సాయిల్ కుండా అంటే ఈ మట్టి ఎలాంటి మట్టి తీసుకోవాలనేది కూడా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది మట్టి అనమాట. ఇది ఎర్రమట్టి, పుట్టమట్టి, ఏదో అన్యూజ్డ్ సాయిల్ ఏ తీసుకున్నా మీరు ఇప్పుడు మొక్కలు మొలిచింది కానీ లేదు అని అంటే పంట పొలాల్లో పెస్ట్ అన్ని కొట్టుంటారు కదా, పెస్టిసైడ్స్ అన్ని కొట్టుంటారు, ఆ మట్టి కూడా వద్దు. ఎక్కడైతే అన్యూజ్డ్ సాయిల్ పుట్టమట్టి కానీ ఎర్రమట్టి కానీ అయితే మనకి ఖాళీ ప్లాంట్లు ఉంటాయి కానీ అక్కడ కానీ లేదు అని అంటే మనకి బీడు భూములా ఉంటాయి, అక్కడైనా పై పొరలో పైన 2 ఇంచుల పొరల్లో ఉన్న మట్టి పారతో జస్ట్ పైన చెక్కేస్తే వచ్చేస్తుంది మట్టి. అయితే ఆ పైన 2 ఇంచుల మట్టి ఎందుకు తీసుకోవాలి అని అంటే మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాము మనకు బ్యాడ్ బగ్స్, గుడ్ బగ్స్తో పాటు మనకు బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అని కూడా 2 రకాలు ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే అది సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా అంటాం మనం. సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఖాళీ ప్లేసెస్లో చెట్లు మొలుస్తున్నాయి, అవి వర్షం రాగానే చాలా అది యూజ్ఫుల్ అయినా అన్యూజ్డ్ అయినా పిచ్చి మొక్కలైనా సరే మొలుస్తాయి. నెక్స్ట్ సమ్మర్ వచ్చేసరికి అవి కనపడవు ఇక్కడ, ఎందుకంటే అవి కదిలి వెళ్ళిపోలే, అవి అక్కడే పుట్టాయి, మళ్ళీ అవి ఎండిపోయి అక్కడే కలిసిపోయింది. అండ్ మనకు ఊరు చివరిలో అక్కడ చూసుకుంటే జంతువులు ఆవులు అవి చనిపోతే ఊరు చివరి వేసేస్తుంటారు. అవి వేసినప్పుడు కూడా కొన్ని రోజులకి అవి కనపడవు, ఆ భూమిలోనే కలిసిపోతాయి. మరి అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎట్లా అయిపోతున్నాయి, మట్టిలో ఎలా కలుస్తున్నాయి అంటే అదంతా వచ్చేసి మనకు సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా అంటారు. అవి ఉండబట్టే మన ఎర్త్ ఇంత బాగుంది అండ్ మన ఇంట్లో కూడా ఇవంతా కంపోస్ట్ అవ్వడం అదంతా ఈజీగా అవుతుంది. అవి లేవు అంటే ఇది ఇలా ఉండదు, మనం ఉండలేము ఫస్ట్ అసలు. కాబట్టి వాటి పనంతా కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ విల్ డీకంపోజ్. సో కాబట్టి ఈ సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా ఇది డికంపోజ్ చేసేస్తుంది. ఇవన్నీ డికంపోజ్ చేసేసి మట్టి పై పొరల్లోనే ఇదంతా స్టోర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాంట్లో కార్బన్ అండ్ నైట్రోజన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది మట్టి పై 2 పొరల్లో మాత్రమే. దీన్ని మనం సబ్సాయిల్ అంటాము. సో ఈ సబ్సాయిల్ ఇది మనకి సబ్సాయిల్ చాలు ఇది తీసుకున్నాము. అయితే దేంట్లోనే కొంతమంది టాప్ సాయిల్ సార్, ఇది టాప్ సాయిల్, ఇంకా సబ్సాయిల్ కూడా తీసుకుంటారు. అది మనకు వ్యవసాయ పద్ధతి అప్పుడు వాళ్ళు తీసుకుంటే మనకు అంత అవసరం లేదు, మనకంత టెరెసే కాబట్టి. మనకి సబ్సాయిల్ ఎట్లా అంటే భూమికి ఆల్మోస్ట్ 4 feet తవ్విన తర్వాత మనకి ఎంత పెద్ద చెట్టు అయినా వేరు దాదాపు 4 feetకి మించి వెళ్ళదు. 4 feetకి వెళ్ళి మళ్ళీ సైడ్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి 4 feet కింద కూడా మొక్కలకు అవసరమైన ఇంకొంచెం అడిషనల్ బ్యాక్టీరియా, అడిషనల్ న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి.
కాబట్టి ఎప్పుడైనా ఇంటి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు మనకి పిల్లర్స్ కోసం తవ్వుతారు, అప్పుడు అడుగున మట్టి ఒక 25 kg బ్యాగ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు అంటే ఒకసారి టాప్ సాయిల్ వాడుకోవచ్చు, ఒకసారి సబ్ సాయిల్ వాడుకోవచ్చు. సో ఇది ఈ మట్టే మనకి మెయిన్. అయితే ఈ టాప్ సాయిల్లో మనకు నైట్రోజన్ అండ్ కార్బన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి ఫస్ట్ మీరు తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఎండబెట్టుకోండి. ఎండబెట్టిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇప్పుడు అంటే పెస్ట్ ఎగ్స్ పెట్టే కాలం కాబట్టి ఎగ్స్ ఎందుకు పెడుతుంది, ఆ ఎగ్స్ పెట్టకుండా ఉండాలి అని అంటే మనకు ఈ సాయిల్లో కొంచెం ఆముదం కలపాలి. ఆముదం అనే కాదు, కోకోనట్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కూడా బోరాన్ ఎక్కువ ఉంటుంది. ఆముదం కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫోటోసింథసిస్ అనేది చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఆముదం కానీ కోకోనట్ ఆయిల్ ఈ రెండు కానీ దీంట్లో కలపండి. కలిపేసిన తర్వాత ఎంత తీసుకోవాలి అని అంటే 1 లీటర్ వాటర్కి ఒక 100 grams సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో ఇది తీసుకుంటాం. ఎందుకంటే పంట పొలాల్లో మట్టి తీసుకోవద్దు అండ్ ఖాళీ భూముల్లో మట్టి తీసుకొని ట్రై చేయండి. ఏ తెచ్చుకుని ఫస్ట్ అయితే ఎండబెట్టుకోండి ఒక్కసారి. అది కూడా వద్దు, ఎందుకంటే మన ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్లేసెస్ ఉంటే అక్కడ తెచ్చుకుంటే బెటర్. ఎంత మన టెరెస్కి ఎంత అవసరం అవుతుంది కొంచెం చాలు. ఒక 10 kgs మట్టి తెచ్చుకున్నా లీటర్కి మనకి 100 grams, అంతకన్నా ఎక్కువ అవసరంలా, అది చాలు మనకి. దీంట్లో మనం కొంచెం ఈరోజు ఆముదం తెద్దామని మర్చిపోయాను నేను. ఒక 100 grams ఒక 10 grams సరిపోతుంది ఆముదం. అయితే ఈ ఆయిల్ ఎందుకు కలపాలి అని అంటే ఈ ఆయిల్ కలిపి నీళ్ళల్లో మిక్స్ చేసి స్ప్రే చేయడం వల్ల మొక్క ఆకుల మీద ఒక సిల్కీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సిల్కీ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు పురుగు వాలి ఎగ్స్ పెట్టాలన్నా ఆ ఎగ్స్ నిలబడు, కారిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మామూలుగా మిగతా సీజన్ అయితే ఇవి ఆయిల్ ఏం కలుపుకోవాలని అవసరం లేదు, జస్ట్ మట్టిని మాత్రం మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. బట్ ఈ పర్టికులర్ సీజన్ మన ఎగ్స్ పెట్టే సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఆముదం కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే వెజిటబుల్ ఆయిల్, ఎనీథింగ్ మీరు ఇవి బాగా కలిపేసి, ఇప్పుడంటే వర్షం కదా బాగా ముద్దగా అయిపోతుంది, పొడి పొడిగా ఉంటే బెటరు. సో ఓకే, అయితే ఇది ఎలా పనిచేస్తుంది అది చూసుకుంటే మనకి ఏ పెస్ట్కైనా ఇంక్లూడింగ్ ఎర్త్వామ్స్తో సహా వాటికి ఎలా అంటే మనకి గాలి పీల్చుకోవడానికి మనకంటూ ఒక ముఖ్యమైన ఆర్గాన్ ఉంది, బట్ వాటికి ఎలాంటి ఆర్గాన్ అనేది ఉండదు. వాటి స్కిన్కున్న రంధ్రం, ఇప్పుడు మనకి స్వెట్ గ్లాండ్స్ ఎలా ఉంటాయో అన్ని రకాల పెస్ట్లకు కూడా వాటి స్కిన్కున్న పోర్స్ తోటి గాలి పీల్చుకుంటాయి. ఎప్పుడైతే ఈ మట్టి కలిపి మనం స్ప్రే చేయడం వల్ల ఆల్రెడీ ఆకులకు ఆనుకొని కనుక పెస్ట్ ఉంది అంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు వాటి మీద పడిపోతుంది, స్కిన్ మీద పడిపోతుంది. ఎప్పుడైతే ఈ మట్టి అనేది స్కిన్ మీద పడిపోతుందో, వాటి మీద పడిపోతుందో బట్ స్కిన్ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడైతే స్కిన్ పోర్స్ క్లోజ్ అయిపోయాయో అవి వాటికి రెస్పిరేషన్ అరెస్ట్ జరుగుతుంది, అంటే ఊపిరి తీసుకోలేక అవి అలాగే చనిపోతాయి. అండ్ ఇంకొకటి ఎట్లంటే మనకి ఎక్కువ ఈవినింగ్ టైంలో కొన్ని రకాల మిడతలు, ఫ్లైస్ వస్తాయి. అవి వచ్చేసి ఆకులు తినేసి వెళ్ళిపోతాం. మెయిన్గా ఆకుకూరలో చూస్తుంటే నెక్స్ట్ డేకి ఈనెలే మిగులుతాయి, అసలు ఆకులు కనపడవు. సో అవన్నీ ఏమైనా స్ప్రే చేసిన ఏమవుతుందంటే స్ప్రే చేసినప్పుడు అవి ఎగిరి వెళ్ళిపోతాయి. నీమ్ ఆయిల్ ఏది స్ప్రే చేయండి అవి ఎగిరి వెళ్ళిపోతే తప్ప మళ్ళీ వస్తాయి. అలా కాకుండా ఈ మట్టి స్ప్రే చేయడం వల్ల అండ్ దీంట్లో ఆముదం అది కలిపాం కాబట్టి అవి వాలి ఆకులు తిన్నా, ఆకులు రసం పీల్చుకున్నా కానీ దాని కడుపులోకి ఆముదం కలిపిన మట్టి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది అరిగించుకోలేవు. మెయిన్గా ఆముదం అసలు పురుగులు అరిగించుకోలేక వాటికి లివర్ డ్యామేజ్ అయ్యి అవి అలా చనిపోతాయి. కాబట్టి మనకి 2 రకాలుగా ఇది పనికొస్తుంది అండ్ ఈజీ మెథడ్. దీంట్లో ఏది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆన్లైన్లో కొనుక్కునేది ఏమీ లేదు, మనకి మట్టి ఈజీగా దొరుకుతుంది. అయితే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ పళ్ళ మొక్కైనా పూల మొక్కైనా అంటే వెజిటబుల్ ప్లాంట్ పూత మీద ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయొద్దు. ఇదనే కాదు, ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా పూత మీద మొక్క ఉన్నప్పుడు స్ప్రే చేయొద్దు. ఎందుకంటే వాటిలో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. పాలిన్ అనేది వాటర్ కంటెంట్ దాని మీద పడితే అది పాలిన్ రాలిపోతుంది, పాలినేషన్ అవుతుంది. కాబట్టి ఒక్క పూత స్టేజ్లో ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని స్టేజ్లో ఇది స్ప్రే చేయొచ్చు. అయితే మన గార్డెన్లో ప్రాబ్లం ఏంటంటే అన్ని రకాలు కొన్ని పూతతో ఉంటాయి, అది పంట పొలాలు అయితే ఒకటే వెరైటీ వేస్తారు కాబట్టి యాక్చువల్లీ ఏమవుతుందంటే పంట పొలాల్లో పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది పాలీక్రాపింగ్. సో అది మోనోక్రాపింగ్ అవుతుంది. ఏంటంటే అది ఒకటే రకం ఎక్కువ వేస్తారు కాబట్టి పెస్ట్ కూడా ఒకసారి బాగా స్ప్రెడ్ అవుతుంది.
మన ఇంట్లో వచ్చేసి మనకి పాలీక్రాపింగ్ మనం అన్ని రకాలు కలిపేసుకుంటాం కాబట్టి దాదాపు పెస్ట్ కొంచెం తక్కువే. ఎందుకంటే అది పెస్ట్ కూడా ఫ్లేవర్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి తక్కువ. అదే మనకు మోనోక్రాపింగ్లో ఒకటే వేసుకుంటాం కాబట్టి పెస్ట్ త్వరగా అటాక్ అవుతుంటుంది. అసలు పెస్ట్ రాకుండా కూడా మనం ఆకుకూరలు వేసుకున్నప్పుడు దాని అంచుల్లో వెల్లుల్లి కానీ, ఉల్లి కానీ, పుదీనా కానీ కొన్ని హాట్ ఫ్లేవర్స్ ఉన్నాయి వేస్తే ఆ ఫ్లేవర్కి ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం రాకుండా ఉంటాయి. సో బార్డర్ క్రాప్స్ అంటారు. అండ్ జొన్న, మొక్కజొన్న లాంటివి కూడా మనకి ఇంట్లో టెరెస్ మీద అంచుల్లో కనుక వేసాము అంటే అవి దాటుకొని మనం మొక్కల మీదకి వచ్చి కొంచెం తక్కువ, ఎందుకంటే ఇవి ఆపుతుంటాయి. అండ్ కంపెనీయన్ ప్లాంటేషన్, సో అది కూడా ఏంటంటే నేను నెక్స్ట్ చిక్కుడు బీన్స్ జాతికి చెందినవన్నిటి కూడా వాటికి రైజోబియం బ్యాక్టీరియా అని ఉంటుంది. అదేమవుతుందంటే గాల్లో నైట్రోజన్ని ఫిక్స్ చేసుకొని దాని రూట్స్లో ఫిక్స్ చేసుకుంటుంది. సో అవి బెస్ట్ కంపానియన్ ప్లాంట్స్ అనమాట. ఒకసారి చిక్కుడు బీన్స్ పీక్ కూడా అందరి కింద నోట్స్ కనిపిస్తున్నాయి, అవి రూట్ నోట్, అది నెమటోడ్స్ అది అంటారు, అవి నెమటోడ్స్ కాదు, నైట్రోజన్ ఫిక్స్ చేసుకుంటాయి అవి, కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి చిక్కుడు జాతికి అందుకే నేను కూడా ఎట్లా అంటే మనకి పిల్లి పెసలు దొరుకుతుంది. సో మామూలుగా నా ప్రతి పండ్ల మొక్కల్లో పిల్లి పెసలు ఉంటుంది. ఏంటంటే నైట్రోజన్కి ఇవ్వాల్సిన పని లేదు మన మొక్కలకి, ఇదే చూసేసుకుంటుంది మొత్తం. అండ్ ఏంటంటే మొక్క అనేది నైట్రోజన్ని, మెగ్నీషియం ఇవన్నీ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. ఒక్క కాల్షియము అండ్ ఫాస్ఫరస్ మాత్రం మొక్క ఈజీగా తీసుకోలేదు. బట్ మొక్కకి ఏ మొక్కకైనా కాల్షియము, ఫాస్ఫరస్ అనేది ఒక రకమైన పేరెంట్స్ లాగా అనమాట. అది లేకపోతే మొక్క పెరగడం కానీ, ఈల్డింగ్ ఇవ్వడం కానీ, పూత కానీ ఏది రాదు. అండ్ అది అని చెప్పేసి అది మనం వెంటనే ఇస్తే తీసేసుకుంటుందా అంటే కూడా తీసుకోదు. సో కాబట్టి ఎవ్రీ మంత్ దాన్ని మనం ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఏంటంటే దాని కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం బాగా తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే మొక్క ఏంటంటే సెల్ డివిజన్ జరగాలి. మొక్కల్లో సెల్ డివిజన్ జరగాలి. ఏంటంటే రూట్స్లో సెల్ డివిజన్ జరిగినప్పుడు కొత్త రూట్స్ వస్తాయి. ఆ మొక్కలో కొమ్మల్లో కొత్త సెల్ డివిజన్ జరిగినప్పుడు కొత్త చిగుళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. సో సెల్ డివిజన్ అనేది కాల్షియం సఫిషియెంట్గా ఉన్నప్పుడే అందుతుంది. కాల్షియం తక్కువైనప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చిన అవి ఎండిపోవడం, అసలు మొక్క ఎదుగుదల లేకపోవడం, అలా చాలా ఉంటాయి. అండ్ గ్రోత్ ఉండదు మొక్కలో. కాబట్టి కాల్షియము, ఫాస్ఫరస్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి రెండు కూడా మొక్కకి ఎవ్రీ మంత్ ఇవ్వగలిగితే, కాల్షియం అంటే మనకు ఎక్సెల్ పౌడర్ కానీ, అది లేకపోతే మనకి సున్నం కానీ, ఇలా లేకపోతే నువ్వుల చెక్క, అది కామన్, అది దాంట్లో మనకి కాల్షియం అందుతుంది. ఫాస్ఫరస్ అంటే మనకి బోన్ మీల్, అది వాళ్ళైన వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ బెస్ట్ సబ్స్టిట్యూట్, మనకి రాక్ ఫాస్ఫేట్ బాగా అందుతుంది. అండ్ కొన్ని రకాల ఆయిల్ కేక్స్లో కూడా ఆముదం బాగా ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి కాల్షియము, ఫాస్ఫరస్ అండ్ మనకి పొటాషియం, ఈ మూడు కనుక మొక్కకి ఎవ్రీ మంత్ ఇవ్వగలిగితే మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అడుగుతున్నాను, ఇప్పుడు రాక్ ఫాస్ఫేట్ కంపల్సరీ తెప్పించుకోవాలా, ఆముదం చెక్క వాడితే సరిపోతుందా? దేనికి దేనికి మనకు టెరెస్ మీద తక్కువ మొక్కలు కాబట్టి ఆముదం చెక్కతో చేసేసేయచ్చు, సరిపోతుంది, ప్రాబ్లం ఏంటి. అదే మళ్ళీ రాక్ ఫాస్ఫేట్ కంటే ఈ చెక్కలన్నీ కలిపితే సరిపోతుంది. రాక్ ఫాస్ఫేట్ కూడా ఏమవుతుందంటే స్లోగా పనిచేస్తుంది, బోన్ మీల్ లాగా త్వరగా తీసుకోదు, చెక్కలైతే తొందర పనిచేస్తాయి. మనకి మిగతా సీజన్ అయితే వాటర్లో నానబెట్టేసి ఇవ్వచ్చు, ఈ సీజన్లో అయితే సాయిల్లో కలిపైనా ఇచ్చేయచ్చు ఈ సీజన్లో అయితే. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాము. ఇది ఏంటంటే 1 లీటర్కి 100 గ్రామ్స్ మాత్రమే సరిపోతుంది మట్టి, అంతకన్నా ఎక్కువ అస్సలు అవసరం లేదు. మనం దీంతో కలిపేద్దాం. పూత దశలో అంటే ఆకులు వరకు కొట్టుకోవచ్చు, ఆకులు కొట్టుకోవచ్చు, కొంచెం చూసుకో, ఆకులు అడుగును కూడా తడిచేలా కొట్టగలిగితే స్ప్రేయర్ తోటి పూత ఎక్కువ పైన వస్తుంది కాబట్టి. ఇది ఒకటి మల్బరీకి కొట్టద్దు అన్నారు, నేను విన్నాను ఒక దగ్గర. అంటే మట్టి కదా మల్బరీ అని నేను ఒక దానిలో విన్నాను. మల్బెరీకి అసలు మనకి దాదాపు పెస్ట్ రాదు, అది చాలా ఇదిగా పెరుగుతుంది. అక్కడ మనం కొట్టకుండా ఉండటం బెస్ట్. అంటే లైన్ కొట్టుకుంటూ వస్తాం కదా, అంటే నేను విన్నాను, అది కరెక్ట్ కాదు. అంటే అది కొట్టడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు, మట్టి కదా. మట్టి మల్బెరీ ఏమవుతుంది, మల్బెరీలో కూడా మీకు మేల్ మల్బెరీ ఉంటుంది, ఫీమేల్ మల్బెరీ ఉంటుంది, మేలు ఫీమేల్ కలిపి ఉన్న మల్బెరీస్ కూడా ఉంటాయి. మనకు బ్రెజిల్, లండన్, ఇటు అమెరికాలో కొన్ని స్టేట్స్లో మల్బెరీ పెంచడం అనేది ప్రొహిబిటెడ్ అనమాట, అసలు పెంచకూడదు. ఎందుకంటే
వాటి నుంచి వచ్చే పాలిన్ అనేది స్కిన్ ఎలర్జీ క్రియేట్ చేస్తుంది కొంతమందికి, అందుకే మల్బరీ పెంచకూడదు అనమాట అక్కడ. సో ఇది కొట్టడం వల్ల ప్రాబ్లం అని ఏం లేదు, ఏం పర్వాలేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఏముండవు. సైడ్ ఎఫెక్ట్ కదా, తిన్నప్పుడు అది ఏమన్నా బట్టి లోపలికి వెళ్తారా అంటే మల్బరీ కూడా మీకు స్టార్టింగ్ లో పూత స్టార్ట్ అయినప్పుడు కొంచెం వైట్ గా అనిపిస్తుంది, తర్వాత అది బెర్రీస్ లాగా ఫామ్ అవుతాయి. సో అలాంటప్పుడు కొట్టుకుంటుంటే బెటర్. అయినా మనకి మల్బరీ ఏంటంటే ఎంత ప్రూనింగ్ చేస్తే అంత వస్తుంటాయి కాబట్టి. సో ఇది ఎక్కువసేపు ఇలా కలిపేసి ఉంచాల్సిన పని, జస్ట్ ఎక్కువసేపు కలుపుకున్నా ఏమవుతుంది మట్టంతా అడిగి వెళ్ళిపోతుంది, అప్పుడు ఏం మిగలదు కాబట్టి. కాకపోతే ఇది ఖచ్చితంగా ఒక 2 సార్లు మీకు స్ప్రే పాడవద్దు అంటే మీరు 2 సార్లు మినిమం చేసుకోవాల్సింది ఫిల్టర్. క్లాత్ అయితేనే క్లాత్ కొంచెం కూడా రాదు. సో మీరు ఇది అనేది మట్టి ద్రావణం అనేది ఎంత ఫ్రీక్వెన్సీలైనా కొట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏంటంటే వారంకి 10 రోజులకి నెలకి అలా ఏం లేదు. ఏంటంటే మినిమం ఒక 10 డేస్కి ఒకసారి కనుక స్ప్రే చేసుకోగలిగితే మీకు పెస్ట్ అనేది దాదాపు ఎగ్ స్టేజ్ లోనే మనం దాన్ని అవాయిడ్ చేసినట్టు అయిపోద్ది. ప్లాంట్ గ్రోత్ కూడా అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంట్లో ఎవరైనా బయోఎన్జిమ్, నెక్స్ట్ టాపిక్ లో బయోఎన్జిమ్ చెప్తాను, దీంట్లో బయోఎన్జిమ్ కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు. అండ్ మనకి మొలకల ద్రావణం అంటారు, మొలకల ద్రావణం కూడా దీంట్లో కలిపి స్ప్రే చేయొచ్చు, ఒకేసారి అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మల్టిపుల్ గా ఇది పనిచేస్తుంది దీంట్లో. అండ్ ఆముదం కానీ ఇంకా వేరే మీకు ఏదైనా గ్రోత్ హార్మోన్స్ ఏమన్నా ఇంట్లో ఏమన్నా ఉన్నా కానీ దీంట్లో కలిసి స్ప్రే చేయడం వల్ల అటు పెస్ట్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇలా కనీసం నేనైతే ఒక్కసారి వడిపోస్తాను, 2 సార్లు మినిమం వడిపోయింది. వడిపోస్తే ఎట్లా అంటే మీకు ముందు స్ప్రేయర్ పాడవుతుంది, 2 సార్లు స్ప్రే చేయండి. ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ కలిపాను, కోకోనట్ ఆయిల్ బోరాన్ ఎక్కువ ఉంటుంది, బట్ ఆముదం కలిపితే బెస్ట్. అండ్ ఏ మొక్క అయినా సరే మనకి గ్రోత్తో పాటు ఫస్ట్ అసలు పూత, కొన్ని మొక్కలకి అసలు పూత రాదు, పూత రాని మొక్కలకి ఎప్పుడు కూడా జింక్, మెగ్నీషియం మనకి చాలా చాలా అవసరం పూత రావాలి అని అంటే. జింక్ అంటే మనకి చింతాకు అండ్ మనకి మునగాకుల జింక్ బాగుంటుంది, ఆ రెండింటితోటి మనం బయోఎన్జైమ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని మిక్సీ పట్టేసైనా కొట్టచ్చు. మెగ్నీషియం అంటే ఎప్సమ్ సాల్ట్ అంటారు, ఎప్సమ్ సాల్ట్ లేదు అనుకుంటున్నా మనకి కాబూలీ శనగలు కొంచెం నానబెట్టేసి అది కలిపి కొట్టచ్చు, లేదు అంటే బీట్రూట్ వాటర్ ఇదైనా స్ప్రే చేయొచ్చు. ఈ 2 ఉంటున్నాయి. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే పూత వచ్చేస్తుంది. పూత వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ అవ్వాలి. అయితే ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి మనకి ఏంటంటే మెయిన్గా నైట్రోజన్ ఒకటి, బోరాన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పశువుల ఎరువులో దాదాపు బోరాన్ ఉంటుంది, బట్ హెవీగా ఉండదు, నైట్రోజన్ అయితే బాగుంటుంది. బోరాన్కి సబ్స్టిట్యూట్ ఏంటంటే మనకి ఇది కొబ్బరి చెక్క, ఆయిల్ తీసేసిన తర్వాత మనకి కొబ్బరి చెక్క వస్తుంది కదా, సో మనకి నైట్రోజన్, బోరాన్ అంటే కొద్దిగా కొబ్బరి చెక్క, కొంచెం పశువుల ఎరువు, ఈ 2 కల్పించుకుంటే ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది అన్నమాట. ఆ ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత ఆ పిందెలు అనేవి రాలిపోకుండా సైజ్గా పెరగాలి, కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, టేస్ట్ యాడ్ అవ్వాలి. అది అంటే మనకి పొటాషియం చాలా చాలా అవసరం. మనకి పొటాషియం అంటే ఇక అరటిపళ్ళల్లో మనకి రిచ్ ఆఫ్ పొటాషియం ఇంకెక్కడ ఏం అవసరం లేదు. సో ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకుంటారా, లేకపోతే అరటిపళ్ళు యాసిడీస్గా అలానే నీళ్ళని నానబెట్టేసి పోసుకుంటారా, చాయిస్. కాబట్టి ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకు పొటాషియం చాలా ఇంపార్టెంట్. సో జింక్ అండ్ మనకి మెగ్నీషియము, నైట్రోజను అండ్ బోరాను అండ్ పొటాషియం ఇవన్నీ కూడా మొక్క ఎదుగుదల ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో అవసరం. అయితే వీటితో పాటుగా సరే ఇవన్నీ లేనప్పుడు మనకు ఎవరైనా సరే సీవీడ్ దగ్గర పెట్టుకోండి. సీవీడ్ గ్రాన్యూల్స్ ఏమవుతుంది అంటే మెయిన్గా సీజనల్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఒక మొక్క ఎలా అంటే ఇప్పుడు మనం ఎలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామో మొక్కలు కూడా కొన్ని రకాల స్ట్రెస్లు ఉంటాయి మొక్కకి. అది వచ్చేసి మనకి బయోటిక్ స్ట్రెస్, అబయోటిక్ స్ట్రెస్ అని ఉంటాయి. కొంతమంది ఎలా అంటే ఎంత ఆర్గానిక్ మెదడు మీరే ఆర్గానిక్ ఇస్తూనే ఉంటారు అది ఎక్కువ ఇచ్చిన ఏమవుతుందంటే మనకి నచ్చిందని ఎక్కువ తినేస్తే మనకు ఎలా అయినా అది వేరే ఉంటుంది. కాబట్టి ఎంత ఆర్గానిక్ అయినా అంత ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎక్కువ ఇచ్చేసాము అని అంటే ఆ మొక్క అనేది బయోస్ట్రెస్కి గురవుతూ ఉంటుంది. కాబట్టి ఇవ్వండి, బట్ కొంచెం
ఫ్రీక్వెన్సీ ఇంటర్వెల్స్ అనేది పెంచాలి. ఖర్చు కూడా తగ్గింది. అది పెంచడం వల్ల అది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ అబయోటిక్ స్ట్రెస్ అంటారు. అబయోటిక్ స్ట్రెస్ అంటే దాంట్లో కూడా మళ్ళీ 4 రకాలు ఉంటాయి. ఒకటి హీట్ స్ట్రెస్ ఉంటుంది, డ్రాట్ స్ట్రెస్ ఉంటుంది, నెక్స్ట్ సెలినిటీ స్ట్రెస్ ఉంటుంది, హైపోక్సియా స్ట్రెస్ ఉంటుంది. ఏంటంటే హీట్ స్ట్రెస్ మన ఎండాకాలంలో చూస్తుంటాం. నెక్స్ట్ డ్రాట్ స్ట్రెస్ మన వర్షాకాలంలో విపరీతంగా నీళ్లు నిలబడిపోయి డ్రాట్ స్ట్రెస్ వస్తాయి. నెక్స్ట్ సెలినిటీ స్ట్రెస్ అంటే వాటర్ లేకపోవడం. హీట్ తో పాటు కింద వాటర్ కంటెంట్ కూడా లేకపోతే రూట్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. దానికి మనకు సెలినిటీ స్ట్రెస్ అంటాం. హైపోక్సియా ఎలా అంటే ఈ అన్ని మొక్క ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ రిలీజ్ చేసినట్టు పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది. అది మనకి హైపోక్సియా స్ట్రెస్ కింద వస్తుంది అనమాట. సో ఇన్ని రకాల స్ట్రెస్ మొక్క గురవుతూ ఉంటుంది కాబట్టి అవి కొంచెం అంటే మనకి అది అర్థం, కామన్ పీపుల్ మనకి అర్థం కాదు. కాబట్టి ఆ స్ట్రెస్ల నుంచి ఫస్ట్ మొక్క బయటపడాలి అని అంటే ఫస్ట్ మనం ఈ సీవీడ్ కనుక దగ్గర పెట్టుకున్నారు అంటే ఒక మొక్క వేసే ముందు సాయిల్లో కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ పూత వచ్చే ముందు ఒకసారి కలుపుకోవాలి సాయిల్లో, గ్రాన్యూల్స్ అంతే 1 month ఒకసారి ఇస్తే సరిపోతుంది. అది ఒకటి. నెక్స్ట్ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే ముందు ఒకసారి, తర్వాత ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే ముందు ఒకసారి. కొంతమంది కమర్షియల్ క్రాప్స్ వేసే వాళ్ళు కూడా కాయలు అండ్ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా సీవీడ్ని నీళ్ళల్లో కరిగించేసి స్ప్రే చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక 15 days తర్వాత, హార్వెస్ట్ చేసిన 15 days తర్వాత కూడా ఆ కాయలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. అవి మనం కన్జ్యూమ్ చేయవచ్చు ఏం కాదు. కాబట్టి సీవీడ్ అనేది ఒకటి దగ్గర పెట్టుకుంటే ఈ స్ట్రెస్ల నుంచి మొక్క దాదాపు బయటపడుతుంది. అయితే సీవీడ్ తో పాటుగా ఇంకోటి ఏంటంటే హ్యూమిక్, పల్విక్ యాసిడ్స్ అని 2 ఉంటాయి. అదే మన గ్రాన్యూల్స్. సో అవి కూడా దొరికితే బెటర్, దొరకకపోతే ఒక ఆప్షన్ అది, బట్ ఉంటే బెటర్. లిక్విడ్స్ కూడా ఉంటాయి సార్. సీవీడ్లో హ్యూమిక్ ఉండదు, హ్యూమిక్ వేరే ఉంటుంది, సీవీడ్ వేరే ఉంటుంది. పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, బట్ హ్యూమిక్, పల్విక్ కలిసి ఉంటుంది. నేను తెప్పిస్తాను, 2 కలిసి ఉంటే సీవీడ్ సపరేట్ ఉంటుంది. హ్యూమిక్ పౌడర్ దొరుకుతుంది, లిక్విడ్ లాగా లిక్విడ్ కూడా ఉంటుంది. కలిపి వాడితే సీవీడ్, హ్యూమిక్, పల్విక్ 3 కలిపి కొంచెం ఎక్కువ ఇచ్చే తక్కువ ఇసుకుంటే మొక్కకి అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేవి అందుతాయి. పౌడర్ అయినా లిక్విడ్ అయినా దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు. సో ఫస్ట్ అసలు మనం చూసింది సివిఆర్ మెథడ్. సివిఆర్ మెథడ్లో ఏం లేదు, మీరు టాప్ సాయిల్ తీసుకుంటారు, సబ్ సాయిల్ తీసుకుంటారు, ఒక్కటి చూసుకోండి. సో టాప్ సాయిల్ ఎప్పుడు కూడా మీకు అన్యూజ్డ్ సాయిల్, మొక్కలు పెరిగిన చోట సాయిల్ ఫస్ట్ పైన ఒక పారతో తీసుకుంటే మనకి పై సాయిల్ వచ్చేసి అది తీసుకొని ఒక 10 kgs తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే అది చాలా సార్లుగా వస్తుంది. సో మనకి మొక్కలు ఒకవేళ పెద్దగా, ఇంత పెద్ద గార్డెన్ అంటే మినిమం ఒక 30 liters అయినా కావాలి కాబట్టి ఒక 3 kgs మట్టి. లేదు వ్యవసాయం కూడా చాలా మంది సివిఆర్ మెథడ్ యూజ్ చేస్తుంటారు. 200 liters డ్రమ్కి అయితే ఒక 20 to 25 kg కలిపితే సరిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే టెన్షన్ అయిపోకుండా ఫస్ట్ ఒక్కసారి మట్టి ద్రావణం కొట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ అది పెస్ట్ అటాకా లేదు అని అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ అయినా ఒక్కసారి చూసుకోండి. అదొకటి చూసుకుంటే కూడా కొంచెం మనకి ఏది ఫాలో అవ్వాలనేది తెలుస్తుంది. అన్ని కన్ఫ్యూజ్ కానీ ఎందుకంటే కొంచెం మైండ్ దాని మీద పెట్టాలి. ఒక 20 daysకి ఒకసారి అన్ని రకాల సరే బోన్ మీల్ వాడేవాళ్ళు ఓకే, ఇందులో బోన్ మీల్ వాడడం నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అన్ని రకాల చెక్కలు తెచ్చుకొని అది పౌడర్ ఫామ్లో మనం కంపోస్ట్లో కలిపి 20 daysకి ఒకసారి ఒక పిరికిడిస్తే అయిపోతుంది. అదని 20 days కూడా అవసరం లేదు, 1 monthకి చాలు. ఎందుకంటే మీరు అన్ని రకాలు కలిపేస్తున్నారు, దానికి హై పవర్ ఉంటుంది. 20 days లో అది సాల్యుబుల్ అవ్వదు కదా. కాబట్టి 1 monthకి ఒకసారి ఇవ్వండి. దీన్ని బట్టి ఒక పిరికిడ 2 పిరికిడ 100 rupees టబ్ అయితే ఒక పిరికిడ తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది బెస్ట్ కదా అనిపిస్తుంది. మనకి ఎవరో ఎక్కడో దొరుకుతుంది దగ్గర, లక్ష్మి గారు, నేను ఫోన్ చేస్తాను వారికి, అది బెస్ట్ కదా. ఇంకా లిక్విడ్స్ అంటే మనం వీక్లీ వన్స్ స్ప్రే, అందరూ ఇది బెస్ట్ కదా. మనం ఇన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ టైంకి. అంటే మీకు ఎట్లంటే లిక్విడ్స్ కూడా అంటే ఎవ్రీ వీక్ స్ప్రేయింగ్ అవసరం లేదు. మీకు పెస్ట్ ని బట్టి బయో ఎంజైమ్ చేసుకుంటూ ఉన్నాం కదా, అవి అంటే ఇది ఇచ్చిన వెంటనే మనకి తీసుకోదు కదా. వీక్లీ వన్స్ అదొకసారి చేస్తే, టైం ఉంటే వీక్లీ వన్స్ ఇస్తే ఇంకా బెటర్. అది ఈజీ లేని వాళ్ళకైతే 15 days ఒకసారి అయితే బెటర్. నాకు అది ఈజీ అనిపిస్తుంది, ఖర్చు కూడా తక్కువ అయిపోయింది. నేను లెక్కేసుకుంటే చాలా ఖర్చు పెడుతున్నాను గార్డెన్ మనకి. అదే సివిఆర్ మెథడ్ ఒక్కసారి ఫాలో అవ్వండి, అది ఈజీగా ఉంటుంది. ఇది అంటే ఇందులో బయో ఎంజైమ్ కలపచ్చు, బయో ఎంజైమ్ కలపచ్చు, మొలకల ద్రావణం కలపచ్చు, మిక్స్ చేసి ఇవ్వచ్చు. రోజా గారు అంట వాళ్ళ తమ్ముడు అయిపోయింది.